కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మంచు విష్ణు గారిని అందరూ మంచి బిజినెస్ మ్యాన్ అంటారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాలకు ఉన్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే కన్నప్ప అనేది చాలా రిస్క్ చేయడం అని అనుకోవచ్చు అనమాట. సో ఆ సినిమాకి అవుతున్న బడ్జెట్ ఏంది, ఆ సినిమా ఎంత డెలివరీ చేయబోతుంది, ఈ క్యాలిక్యులేషన్ అంటే మీరు రైటర్ కావచ్చు కానీ వాళ్ళతో ట్రావెల్ అయి ఉంటారు కాబట్టి మార్కెట్ పరంగా ఎంత రిస్క్ చేస్తున్నారు విష్ణు గారు? అంటే మంచి బిజినెస్ మ్యాన్ అంటే చాలా బిజినెస్ ఫ్యామిలీస్ ఇచ్చిన వాళ్ళు రకరకాల బిజినెస్లు నడుపుతూ ఉంటారు. ఒక తండ్రి స్థాపించిన ఒక సంస్థని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం అనేది విష్ణు గారు చేశారు. అంటే మోహన్ బాబు గారు ఆయన మహానటుడైనప్పటికీ ఆయనకి విద్యారంగం మీద చాలా మక్కువ. వాళ్ళ నాన్నగారు టీచర్ కావడం, ఈయన కెరీర్ వింగ్లో డ్రిల్ మాస్టర్ కావడం. ఎవరైనా సంపాదించిన డబ్బులు రియల్ ఎస్టేట్లో పెడతారు. మోహన్ బాబు గారు తన సంపాదించిన డబ్బులని సినిమా నిర్మాణానికి పెట్టారు. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పెట్టి ఎన్నెన్నో సినిమాలు తీశారు. బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ రికార్డ్స్ ఉన్నాయి, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఆయన తన ప్రయాణాన్ని ఆపలేదు. మరోవైపు శ్రీ విద్యానికేతన్ అనే ఒక స్కూల్ని స్థాపించారు. అది ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీగా అంత స్థాయికి ఎదగడానికి కారణం మోహన్ బాబు గారు, విష్ణు గారు. దాన్ని ఇంటర్నేషనల్గా ఉన్న రకరకాల యూనివర్సిటీలకి టైఅప్ చేసి అలా క్యాంపస్ సెలక్షన్లో వచ్చేలా చేసి ఈ టీచింగ్ వాటన్నిటిలో కూడా ఆయన తన ఇన్వాల్వ్మెంట్తో ఈ సంస్థని స్థాయికి తీసుకొచ్చారు. ఇది ఒకటే కాదు, ఆయన రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. అదే ఆయన వ్యాపార దక్షత. సో ప్రతి బిజినెస్ మ్యాను ఈ రూపాయి పెడితే మనకి ఎంత రిటర్న్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో ఆలోచించే అడుగులు వేస్తాడు. కానీ విష్ణు గారిలో ఆయనలో ఎంత వ్యాపారవేత్త ఉన్నాడో అంతకు మించిన ఒక ప్యాషనేట్ పర్సన్ ఉన్నాడు. ఆ ప్యాషన్ నటన మీదే కాదు, మన కల్చర్ మీద, మన కథల మీద, మన చరిత్ర మీద ఆయనకున్న ఇష్టం అది. సో కన్నప్ప కథ అనేది మీరన్నట్టు మార్కెట్ లెక్కలు వేసుకుంటే విష్ణు గారికి ఒక 30 ఉండొచ్చు బిజినెస్, ఒక 50 ఉండొచ్చు, లేదా 100 కావచ్చు. కానీ ఆయన బిజినెస్ లెక్కలేదు. ఈ సినిమాని ఈ జనరేషన్ ఆడియన్స్కి చెప్పడానికి కేవలం తెలుగు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కథ తెలియజేయాలి. శ్రీకాళహస్తి చరిత్ర తెలియాలి, కన్నప్ప కథ తెలియాలి అని సంకల్పించి తీసిన సినిమా. అందులో బడ్జెట్ లెక్కలు వేసుకోవాలి. ఈరోజు మార్కెట్ ప్రకారం అది బడ్జెట్ ఎక్కువ లేక ఆయన అనే లెక్కలు పక్కన పెడితే సినిమా వచ్చిన తీరు కావచ్చు, ప్రస్తుతం సినిమా మీద క్రియేట్ అయిన బజ్ కావచ్చు, ఈ ఫిగర్స్ నథింగ్. డెఫినెట్గా చాలా రిలీజ్ అయిన 1-2 రోజుల్లోనే ఈ పెట్టిన పెట్టుబడి ఏది ఉందో ఆ రికార్డ్స్ క్రాస్ చేస్తుంది అనేసి బాగా నమ్మకంతో ఉన్నారు. మీరు చూశారు సార్ సినిమా? సినిమా నేను చూశాను. అంటే సినిమాని విష్ణు గారు ముందు చూపించారు, అంటే కథ మొదలుపెట్టినప్పుడు. ఆ తర్వాత మేము స్క్రిప్ట్ దశలో అవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ న్యూజిలాండ్ చేసినట్టు ఒక రషెస్ చూపించారు మోహన్ బాబు గారు. రషెస్ ఇంకా అన్ఎడిటెడ్, డబ్బింగ్ జరగలా, యాజ్ ఇట్ ఈజ్ తీసిన రషెస్ చూపించారు. చూపిస్తే ఆయన మోహన్ బాబు గారు నాతో పాటు మిగిలిన రైటింగ్ టీం, నేను ఒక వెంటనే ఈ సినిమాకి ఒక ఫిగర్ క్రాస్ చేస్తాను సార్ అన్న. మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి నువ్వు ఫిగర్స్ నెంబర్స్ చెప్తున్నావు ఏంటని. నాకు ఆ సినిమా అలా అనిపిస్తుంది. అంటే మోహన్ బాబు గారు ఏమీ అనడం ఓం సాయిరామ్ అనుకున్నారు ఆయన అంతే. ఈ తర్వాత సినిమాకి నేను స్క్రిప్ట్ రీసెర్చ్ కావచ్చు, స్టోరీ డెవలప్మెంట్ కావచ్చు, డైలాగ్స్లో కావచ్చు నా కంట్రిబ్యూషన్ ఉంది. దాంతోపాటు ఈ సినిమా తెలుగు వర్షన్ కంప్లీట్గా డబ్బింగ్ నేను దగ్గరుండి చెప్పించాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ అందువల్ల డబ్బింగ్ దశలో ప్రతి సీను ప్రతి ఫ్రేమ్ ఎన్నెన్నోసార్లు చూశాను నేను. ఆ తర్వాత ఒక 7-8 సార్లు పైన ఈ సినిమా నేను చూశాను రకరకాల దశలో. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఈ వెర్షన్స్ అన్నీ కూడా నేను చూశాను. చూసిన ప్రతిసారి క్లైమాక్స్ అనేది నా కళ్ళమ్మడ నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేసాయి. అంత గొప్పగా విష్ణు గారు నటించారు. ఇది ఆయనకు కన్నప్ప క్యారెక్టర్కి ఆయన పెడుతున్న బెంచ్ మార్క్. ఇది నేను రికార్డ్ ఇది చేశాను, నెక్స్ట్ మీరు ఏం చేస్తారని ఒక ఛాలెంజ్ విసురుతారు ఈ సినిమాతో. సో సినిమా అంత బాగా వచ్చింది, అంత బాగా విష్ణు గారు చేశారు. సో డెఫినెట్గా ఆయన పెట్టిన పెట్టుబడికి 10 ఈ సినిమా తిరిగి కలెక్ట్ చేస్తుందని అందరి నమ్మకం. కన్నప్పలో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తుంది ప్రభాస్ గారు, విష్ణు గారు వీళ్ళతో పాటు మోహన్ బాబు గారి రోల్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. అంటే కరెక్ట్గా వాడుకుంటే ఇండియాలో టాప్ 5లో కానీ టాప్ 4లో ఉన్నా కానీ టాప్ యాక్టర్ ఆయన కరెక్ట్గా వాడుకుంటే. అలాంటి ఆయన్ని ఎందుకో ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోలేకపోయింది. అది ఓపెన్ ట్రూత్, అందరికీ తెలుసు అది. బట్ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇంత స్పాన్లో తీస్తున్న సినిమాలో ఆయన క్యారెక్టర్ పక్కాగా హైలైట్ అవుద్ది. సో ఆయన ఎలా చేశారు ఈ సినిమా? అంటే ఇది నటుడుగా ఆయనకి 50వ సంవత్సరం మోహన్ బాబు గారికి.
1975 నవంబర్ 22న ఆయన మొదటి సినిమా రిలీజ్ అయింది, స్వర్గం నరకం, హీరోగా. సో ఇది 2025లో ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదలవుతుంది. సో ఆయన స్వర్ణోత్సవ కానుకనండి ఈ సినిమా. ఆయన ఈ సినిమాలో మహాదేవ శాస్త్రి అనే పాత్ర చేశారు. సో ఆ పాత్రలో మోహన్ బాబు గారు తప్పితే ఇంకోటి ఎవరు చేయలేరు. అంటే ఒకటి, ఆ పాత్రకు ఒక గాంభీర్యం ఉంటుంది, చిన్న అహంభావం ఉంటుంది, అహం బ్రహ్మోస్మి అన్న ఒక భావంతో ఉంటుంది ఆ పాత్ర. అటువంటి పాత్ర మోహన్ బాబు గారు తప్పితే ఇంకెవరు చేయలేరు. తర్వాత ఆయన మాట్లాడే మాటలు, ఈరోజు ఒక తెలుగు మాట్లాడడం అనేది చాలామందికి కష్టమైపోతుంది. అంటే తప్పు కాదు, వాళ్ళెవరూ కూడా తెలుగు వాళ్ళు అయినప్పటికీ తెలుగు భాష నేర్చుకోవట్లా, తెలుగు భాష ప్రాక్టీస్ చేయట్లేదు. కానీ మోహన్ బాబు గారి సినిమాలో చెప్పిన డైలాగ్స్ డెఫినెట్గా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సూపర్ సార్. సార్ కాస్త రైటర్స్ విషయానికి వస్తే, ఇప్పుడు ఇండస్ట్రీలో రైటర్స్ నీడ్ చాలా ఉంది సార్. రైటర్స్ తగ్గిపోతున్నారు, రైటర్స్ అందరూ డైరెక్టర్స్ అవుతున్నారు. ఆ నీడ్ అయితే, ఆ వ్యాక్యూమ్ అయితే అలాగే ఉంది. కానీ మరోవైపు పనిచేస్తున్న రైటర్లకి స్టార్డమ్ రావట్లేదు, వాళ్ళు సాటిస్ఫై అయ్యే రెమ్యునరేషన్ రావట్లేదు. ఇది ఎలా సమన్వయం చేయాలంటారు? అంటే మీరు అన్నారు రైటర్స్ లేరు, రైటర్స్ ఉన్నారు, రైటర్స్ని వాడుకోవట్లా. రైటర్స్ లేకపోవడం కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, బయట ప్రపంచంలో ఉన్నారు, కథలు నవలు రాసేవాళ్ళు ఉన్నారు, నాటకాలు రాసేవాళ్ళు ఉన్నారు, లైక్ ఇంకో రకరకాలుగా రాస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ టాలెంట్ స్పార్క్ గుర్తించి ఎంకరేజ్ చేసేవాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. ఇది ఒక పాయింట్. తర్వాత ఏంటి అంటే, రైటర్స్ తగినంత క్రెడిట్స్, తగినంత రెమ్యునరేషన్స్ ఇవ్వకపోవడం వల్ల రైటింగ్ ప్రొఫెషన్ మీద ఎక్కువ కాలం ఎవరు ఉండట్లా. 1-2 సినిమాలకు పనిచేసి దాని మీద వచ్చిన పేరుతో డైరెక్టర్ అయిపోదామని ఆలోచిస్తున్నారు తప్పితే ఎవరు రైటర్గా కంటిన్యూ అవ్వాలని ఎవరు చూడడం లేదు. అది మేజర్ ప్రాబ్లం. రైటర్స్లోనే ఇంకో సమస్య ఉంటుంది సార్. ఇప్పుడు మనకేంటంటే ఇండస్ట్రీలో ఒక టెంప్లెట్ ఉంటుంది, ఆ టెంప్లెట్లో కథ నేర్పించాలని చెప్పి చాలామంది ట్రై చేస్తుంటారు. లేదా అంతకు ముందు వచ్చిన సక్సెస్ రిపీట్ చేసి అదే స్టోరీను అలాంటి ఒక టెంప్లెట్ను రిపీట్ చేసి సక్సెస్ కొట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో రైటర్స్ వచ్చిన తర్వాత లాగా పంచులు రాయి, కోనా వెంకట్లాగా కామెడీ రాయి, ఇలా కంపారిజన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక్కో రైటర్కి ఒక్కో యూనిక్ స్టైల్ ఉంటుంది. దాన్ని కాకుండా అలా కావాలి ఇలా కావాలని అడిగినప్పుడు ఆ రైటర్స్ మీద ప్రెజర్ పడుతుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేను ఎప్పుడు అలా ఫేస్ చేయలే. ఎందుకంటే నేను ఫలానా వాళ్ళు ఇప్పుడు త్రివిక్రమ్ గారిలా రాయాలంటే త్రివిక్రమ్ గారిని అడుగుతారు, కోన వెంకటంలో కోన వెంకట గారిని అడుగుతారు, నన్ను ఎందుకు అడుగుతారు? అంటే నాకైతే సెపరేట్ మార్క్ ఉందని కాదు, బట్ నా నుంచి ఇంకోటి ఏదో నేను రాయగలను, చేయగలను అని పిలుస్తారు, డిస్కషన్స్ కావచ్చు, రైటింగ్ కావచ్చు. సో నేను అది ఇవ్వగలగాలి తప్పితే, అంటే ఒక కంపారిజన్ ఉంటుంది. ఏంటి, వాళ్ళంత బెస్ట్గా ఒక డైలాగ్ రాశారు, ఫిలాసఫీ అంత క్లుప్తంగా చెప్పారు, ఒక మంచి జోక్ వేశారు, అలా మనం ఏం చేయగలను ఆలోచించడం తప్పితే, ఆ రకమైన కాంపిటీషన్ తప్పితే వాళ్ళని ఇమిటేట్ చేయడం అనేది ఎప్పుడు ఉండదు. ఈ మధ్య వచ్చి చాలా సినిమాలు చూసుకున్నట్టయితే ఇంతకు ముందు సినిమాల్లో లేనిది ఏంటంటే ఒక క్యారెక్టరైజేషను, ఉదాహరణకి ఫస్ట్ హాఫ్లో క్యారెక్టరైజేషను, దానికి తగ్గట్టు ఒక పాట, ఒక కామెడీ ట్రాక్, ఇలా అంతా పెట్టుకొని సెకండ్ హాఫ్కి వచ్చేలేకే ఒరిజినల్ పాయింట్ మీదకి వెళ్తున్నారు, కథలో మెయిన్ పాయింట్ మీదకి వెళ్తున్నారు. ఇది వరకు సినిమా అంతా కథ ఉండేది, ఇప్పుడైతే ఈ ఫెసిలిటీ వచ్చింది. బట్ సమస్య ఏమవుతుందంటే, ఎక్కడైతే కథ చెప్పాలో అక్కడ సినిమాలు పోతున్నాయి. మీరు పనిచేసిన హరీష్ శంకర్ గారు కూడా అదే తప్పు చేశారు. మన రీసెంట్ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా చాలా నీట్గా తీశారు, రవితేజ గారి సినిమా మొన్న బడ్జెట్. ఎక్కడైతే కథ చెప్పాలో సెకండ్ హాఫ్లో అక్కడ తేలిపోయారు. రీసెంట్గా వచ్చిన విశ్వక్సేన్ గారి సినిమాలు కూడా అదే సమస్య. కథ చెప్పాల్సిన దగ్గర తేలిపోతున్నారు దర్శకులు, మిగతా అంతా బాగా తీస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఆడియన్స్కి టెంప్లెట్ స్టోరీ టెల్లింగ్ అని నచ్చట్లా. ఓకే, అంటే ఫార్మాట్ ప్రకారం కథ చెప్పండి నచ్చట్లా. మీరు అన్న కథ దగ్గర ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే, ఇప్పుడు మనకి ఏది బాగుండాలో దానికన్నా మిగిలిన సైడ్ డిషెస్ బాగున్నాయి అనుకోండి, అది సినిమా డిసప్పాయింట్ చేస్తుంది. కథని కథలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు డిసప్పాయింట్ చేయదు. కథను లేటర్ అని చెప్పడం కాదు, కథని బిగినింగ్ నుంచి చెప్పుకుంటూ వెళ్తే కథకి ఏది అవసరమో అవన్నీ యాడ్ చేస్తే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు.